సీన్ లేదురా అని ఎప్పుడు అనాలనిపిస్తుంది. హాయ్, నా పేరు మధు. మధు మన అందరం శివారెడ్డి అన్న ఫ్యాన్స్ కాబట్టి నువ్వు ఒక్కసారి ఆర్ నారాయణమూర్తి గారు ఇప్పుడు ఎట్లయితే చేస్తారో ఆయన ఒక్కసారి ఇమిటేట్. పైకి రా. అదే మధు నేనున్నారా నీతో, రా పైకి రా. ఎట్లా మాట్లాడతారు ఆర్ నారాయణమూర్తి గారు? ఇప్పుడు దాకా అన్న కూడా చేసి పెట్టాడు కదా. రెడీ, యాక్షన్. స్వాగతం అందరికి. అమ్మా మధు 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 ప్లీజ్ ప్లీజ్ వచ్చేవా? గెటప్ సీన్ ఇప్పుడు ఆర్ నారాయణమూర్తి గారిని చేస్తే ఎలా ఉంటుంది చూద్దాం. లెట్స్ వెల్కమ్ ఆర్ నారాయణమూర్తి గారు. మీరు చేయండి అన్న, రండి అన్న, మీరు చేయండి వచ్చి. ఎర్ర జెండె నీయలో ఎర్రనిది జెండె నీయలో ఎర్ర జెండె నీయలో ఎర్రనిది జెండె నీయలో. పెళ్ళైన కొత్తలో అల్లుడు మామగారి దగ్గర పోయి మాయ నీ కూతురికి నెలలోపు నెల తప్పిస్తా అన్నప్పుడు ఓ నేను కూడా బాగా అనుకున్నాను అట్లా అని మీ మామ అంటాడు. నెక్స్ట్, వేసిన ప్రతి బాల్ 6 కొడతా అన్నప్పుడు నీకు అంత సీన్ లేదు రా. వేసిన ప్రతి బాల్ ఏ బాల్? క్రికెట్ బాలేనా? నెక్స్ట్, నా ఫ్రెండ్ నా దగ్గరకు వచ్చి ఫుల్ ఎక్సైటెడ్, నీకు తెలుసా నా బాయ్ ఫ్రెండ్ నాతో డేట్ కి పోతున్నాడు, నీకు అంత సీన్ లేదు అనిపిస్తుంది. అలీకే నీకు తెలుసా నా బాయ్ ఫ్రెండ్ ఈ రోజు అంటే ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్ నాకు ఇద్దరు డేట్స్. నువ్వు అబ్బాయి నీకు బాయ్ ఫ్రెండ్స్ ఎందుకుంటారబ్బా? నేను రానని చెప్పాను కదా, ఇద్దరం చెప్తానంటే ఒకరే చెప్పు. నా పేరు చెప్పి నేను శివారెడ్డి వెళ్తున్నాం డేట్. అలా వదినా, అన్నతో మాట్లాడదునా? లౌడ్ స్పీకర్ పెట్టిన మాట అన్న. స్వాతి అదే మన శివారెడ్డి డేట్ కి లేట్ అవుతుంది. శ్రీముఖి చెల్లెలు మన ఇంటికి డిన్నర్. ఎప్పటి నుంచి యాక్ట్ చేస్తున్నారా మీరు? నెక్స్ట్, వీడు శ్రీముఖిని ఎత్తుకుంటా అంటే వానికి అంత సీన్ లే అని చెప్పడం. అది ఫస్ట్ నన్ను ఎత్తుకోమను, దాని తర్వాత అక్కడ రారా. ఫస్ట్ ఎక్సర్సైజ్ చేసి ఎత్తుకున్నాను. ఓకేనా? డిప్స్ కొట్టు. ఎవ్వడంట నిన్ను ఎత్తుకుంది, ఏ తల్లి తిప్పుతాడోయి నంది కాని నంది, ఎవ్వరు కనంది ఎక్కడా వినంది. వెరీ గుడ్ నాన్న, బాగుంది, నీకు అంత సీన్ ఉంది. నెక్స్ట్, శ్రీముఖి అక్క బక్క అయితే అన్నప్పుడు హఠాస్ చూసిన ప్రేక్షకులకు తెలుసు నేను తగ్గాను పెరిగాను, నేను తగ్గుతుంటాను పెరుగుతుంటాను, కానీ టాలెంట్ మాత్రం అంటే కూర్చో. ఇప్పుడు ఎందుకు లావైందంటే తెలుగులో దంగలు తీస్తుంది, అమీర్ ఖాన్ రోల్ వచ్చింది. అన్న ఎంత బాగుంటుందన్న, అమీర్ ఖాన్ అక్కడ దంగలు చేస్తే ఇవి లావ్ అయింది. శివారెడ్డనా, నీకెప్పుడన్నా రే నీకంత సీన్ లేదురా అని అనిపిస్తుంది? నాకు అట్లా అనిపించలేదు, కానీ నేను మామూలుగా ఇట్లా యూట్యూబ్ చెక్ చేస్తా ఉంటే శివారెడ్డిని మించిన మిమిక్రీ అని చెప్పి గ్రేట్ కదా అని చెప్పేసి చూడాలని అనిపించింది. అందుకు చూసి మళ్ళీ నవ్వుకొని అప్పుడు మనసులో అనిపించింది, బయటకు అనలేదు.